నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. మన నగరపాలక సంస్థ వారు ఏం చేసినా సరే ప్రజల కోసం, ప్రజాక్షేమం కోసం మాత్రమే చేస్తారు. ఎందుకంటే ఉన్నతమైన ఆశయంతో వాళ్ళు పనిచేస్తారు. కాబట్టి ఎన్ని అనుకున్నా సరే వాళ్ళకు ఉండాల్సిన ప్రాధాన్యత ఉంటూనే ఉంది. ఇక చాలావి వృధాగా పారేస్తారు అని అనుకుంటాం, కానీ అటువంటిది ఏం లేదు. ప్రతి ఒక్కదాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూస్తారు. కావాలంటే మీరే చూడండి. ఇది శ్యామల సెంటర్ లోని రోడ్డుకి అడ్డంగా పడేసి ఉన్నాయి. ఎందుకు అనుకుంటున్నారు? ప్రజలు సాఫీగా వెళ్ళిపోతే వాళ్ళకి దెబ్బలు తగిలి హాస్పిటల్కి వెళ్లారు కదా, అందుకని ఇలాంటివి వేసేస్తే పొరపాటున కంగారులో వీటిని గుద్దుకుని పెడితే హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్ వారికి ఆదాయం ఉండాలి, మొట్టమొదటిది. ఇక రెండోది ఏంటంటే ఈ చుట్టూ ఒక గోడలా పేర్చి ఈ బ్లాక్స్ ని, డివైడర్ బ్లాక్స్ ని ఇచ్చారు. ఎందుకు అనుకుంటున్నారు? ఈ లోపల రెండు అపురూపమైన వస్తువులు ఉన్నాయి. కావాలంటే చూడండి. అదిగో చూసారా, ఆ లోపల గ్రిల్లు, ఆ పక్కన గోను సంచి. ఈ రెండింటి పై నుండి కూడా ఎటువంటి వాహనాలు వెళ్లి అవి పాడవకుండా ఉండాలని ఈ చుట్టూ బ్లాక్స్ ని ఏర్పాటు చేశారు. అలా అంటే ఆ డ్రైనేజ్ కట్టడం కోసం చుట్టూ ఏర్పాటు చేశారని చెప్తారేమో, అది ఇప్పుడు పూర్తయిందండి. ఇప్పటివరకు ఎందుకు ఉంచుతారు? తర్వాత కూడా వదిలేశారంటే ఆ గోను సంచి, ఆ గ్రిల్ మీద ఎవరు వెళ్లకుండా. ఇక అక్కడతో ఆగారా? కొంచెం ముందుకు వద్దాం. ఇక్కడ లోపల చూడండి, ఈ చెత్త చెదారం అంటే కన్స్ట్రక్షన్ లో మిగిలిపోయిన పుల్లలు. ఈ పుల్లల పైకి ఎవరైనా ఏ వాహనదారులు రాకుండా డివైడర్స్ కి అడ్డంగా పెట్టారు. ఇది నా మాట కాదండి, ప్రజల మాట అండి. ఎందుకంటే అడ్డు కదా, నిత్యం రద్దీగా ఉండే శ్యామల సెంటర్ లో విషయం. పోనీ ఇది కూడా కాదు, తప్పుగా అర్థం చేసుకున్నాం. పోనీ ఇది చూడండి, కరెంట్ స్తంభాలు ఈ రోడ్డు డివైడర్ బ్లాక్స్ మీద పెట్టారు. అది పెట్టారా, పక్కన పడేశారా? చూడడం కావాలనుకుంటే ఇది ఇక్కడ పరిస్థితి. మరి వీటిని ఏమనాలి? ఈ అప్రూప వస్తువుల్ని ఇలా జాగ్రత్త పెట్టారు అనుకోవాలా, లేకపోతే ప్రజాధనం వాళ్ళ ఇష్టారాజ్యంగా పోతే పోనీ మాకేంటి అని పడేశారు అనుకోవాలా? క్షేత్రస్థాయి సిబ్బంది చేయడం లేదు, ఓకే. చూడండి ఎలా పడేశారు. మేము గతంలో చాలా చోట్ల విజువల్స్ అనేది ఇలాంటివి మేము చూపించాం. క్షేత్రస్థాయి సిబ్బంది చేయడం లేదు. ఉన్నత స్థాయి అధికారుల సమీక్ష ఏది? అసలు బ్లాక్లు ఎన్ని అప్పట్లో కొనుగోలు చేశారు, ఎన్ని ఉన్నాయి, ఎక్కడున్నాయి? ఎవరికైనా జమాయిషి ఉందండి? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మళ్ళీ రిపీట్. కానీ ప్రజలకి అవసరాలేంటి, ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుంది, వాటిని ఏ విధంగా నిరోధించాలనేది ఏమాత్రం ఇసుమంతైనా లేదు వీళ్ళకి అంటున్నారు ప్రజలు. ఇది గతంలో 2 సార్లు మేము ఇప్పటికే ప్రసారం చేయడం జరిగింది, అధికారులు తెలియజేయడం జరిగింది. పొర్రపాటును కూడా ఆ మొహాన్ని చూసిన పాపను పోలేదు. ఎందుకనంటే పుష్కరాలు వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా మళ్ళీ రంగులు వేసి కొత్త వాటి కింద రూపుదిద్దినట్టు ఏర్పాటు చేస్తారేమో అని అంటున్నారండోయ్ ప్రజలు, మనం కాదండి. ఎందుకంటే ప్రజలకి అనుకోవడం తప్ప అడగడం తెలియదుగా. తెలిస్తే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.